జానేడు ఇంట్లో మూరేడు కట్టే ఎట్లెట్లా కొడతావో కొట్టు మొగుడా అన్నట్టే తయారైంది ఆర్టీసీల పనిచేస్తున్న పరిస్థితి. సంస్థకు పైసలు రావాలన్నాయే, ఆడోళ్లకు ఫ్రీ టికెట్ కొట్టాలన్నాయే. ఇక ఎట్లొస్తుంది ఆదాయం? అందుకే పడరాని పాటలు పాడుతున్నారు పాపం. ఇగో ఇక్కడ చూడుండ్రి, సీతాఫలం బుట్టలు నెత్తికి ఎత్తుకొని బస్సు ఎక్కితే నడుమిట్లనే దింపేసిండు పాపం. రేవంత్ రెడ్డి సర్కారేమో ఫ్రీ బస్ అని చెప్పింది, కానీ కండక్టర్ ఏమో బస్సు ఎక్కొద్దని దింపేసిండని లొల్లికి దిగిండ్రు. సీతాఫలాలు కూరగాయల గంపలు పట్టుకొని బస్సు ఎక్కినంత మాత్రాన మేము మహిళలం కాకుండా పోతామా? ఇది ఎక్కడ అన్యాయం? కాకపోతే మాకు ఫ్రీ టికెట్ కొట్టి లగేజ్కి ఇంకో టికెట్ కొట్టు, అంతేగాని ఇట్లా నడుమిట్లా దింపి ఆగం చేసుడేందని బాగానే వాదించిండ్రు కండక్టర్తోని. బస్సు ఆపి ఆలస్యం చేస్తున్నందుకు ప్యాసింజర్లు పర్షాన్ అయినరు. కండక్టర్కు గంపలు పట్టుకొని బస్సు ఎక్కిన మహిళలకు నడుమ లొల్లి జరిగితే నడుమిట్లకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి చూడు, సీఎం రేవంత్ రెడ్డి చూడు నీ పరిపాలనలో ఎట్లున్నదో. ఊరంతా ఓ బాధ అయితే ఊసుగండ్లో ఉంది ఇంకో బాధ అన్నట్టే చేసినావు ఆర్టీసీ కార్మికులను అన్నట్టు పరాశకాలు ఆడుతున్నారు పబ్లిక్. సంగారెడ్డి జిల్లా చౌటకూర అనే ఏరియాలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులో జరిగిన లొల్లిదంతా. పండుగ పాపం లేకుండా డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితే మంచిగా లేకుండా అయింది. ఎవలకు బాధ కలిగినా ఎవలకు తిక్కలేసినా కండక్టర్ డ్రైవర్లు అనేది ఇట్టుడు చేస్తున్నారు. ఇంటికాడి కోపం, సర్కార్ మీద ఉన్న కోపం మొత్తం ఆర్టీసీ డ్యూటీలు చేస్తున్న వాళ్ళ మీదే తీసుకుంటాన్రు. ఇంకా ఎన్నెన్నో ఏమో పోన్రి ఆర్టీసీ బస్సులో.